తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. రాష్ట్రంలో పట్టణ ఆస్తుల నిర్వహణలో కీలక మార్పునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహారాష్ట్ర తరహాలో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ఇళ్లు, ఫ్లాట్లు, దుకాణాలు, ఖాళీ స్థలాలకు ప్రత్యేక ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నక్షా ప్రాజెక్టులో భాగంగా ఈ కార్యక్రమాన్ని దశల వారీగా అమలు చేయనుంది. పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల వివరాలను మరింత పారదర్శకంగా నమోదు చేయడంతో పాటు కొనుగోలు, అమ్మకాలను సులభతరం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాపర్టీ కార్డుల జారీకి సిద్ధమైంది. మొదటి దశలో తాడేపల్లిగూడెం, రేపల్లె పురపాలక సంఘాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి 60,000 ప్రాపర్టీ కార్డులను వచ్చే నెలాఖరులోగా సర్వే పూర్తి చేసి అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలకు ఈ కార్డుల జారీని విస్తరించనుంది. ఈ ప్రాపర్టీ కార్డులో యజమాని పేరు, ఫ్లాట్ లేదా ఇంటి నంబర్, కార్పెట్ ఏరియా, బిల్టప్ ఏరియా, భూమిలో యజమాని వాటా, బ్యాంకు రుణం లేదా తనఖా వివరాలు, వార్షిక ఆస్తి పన్ను, ఖాళీ స్థలాలకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ లాంటి వివరాలు నమోదు చేస్తారు. డ్రోన్ల ద్వారా సర్వే నిర్వహించి జియో కోఆర్డినేటర్లతో ఆస్తులను మ్యాపింగ్ చేయనున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేసి ఆస్తి రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మ్యూటేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఈ కార్డుల ద్వారా ఆస్తి యాజమాన్యంపై స్పష్టత పెరగడంతో పాటు కొనుగోలు, అమ్మకాలు సులభతరం కానున్నాయి. బ్యాంకు రుణాల మంజూరు వేగవంతం కావడంతో పాటు ఆస్తి వివాదాలు కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే భవన నిర్మాణానికి అధికారిక అనుమతులు ఉన్నాయా లేదా, అది ఏ జోన్లో ఉందనే సమాచారం కూడా కార్డులో అందుబాటులో ఉండటంతో అనుమతులు లేని నిర్మాణాలను గుర్తించడం మరింత సులభం కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 123 పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల పరిధిలో సుమారు 50 లక్షల నిర్మాణాలు, 2,31,000 ఖాళీ స్థలాలు ఉండగా భవిష్యత్తులో వీటన్నింటికీ ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.